నువ్వు విశ్వాసపు చర్యలకు పూనుకున్నప్పుడు, దేవుడు నీకు చెప్పిన పనికి నువ్వు పూనుకొని మొదలుపెట్టినప్పుడు అపహాస్యం ఎదురైంది. 2 లక్షల జాబ్ వదిలిపెట్టి వెళ్ళాడట నరసరావుపేటలో సహోదరుడు. దేవుడు ఆయనకు చూపించినటువంటి మరో రాష్ట్రానికి మిషనరీగా 2 లక్షల రూపాయలు డబ్బు ఒక నెలకు సంపాదించే ఆ సంపాదన నిర్దాక్షిణ్యం వదిలిపెట్టి, దేవుడు నాతో చెప్తున్నాడు ఆ ప్రాంతం నశించిపోతుంది, వెళ్ళి సువార్త ప్రకటించమని, నేను వెళ్ళిపోతున్నానని. ఈ మధ్యకాలంలో తన ఆత్మీయ సహోదరికి కాల్ చేశాడట. చాలా కాలమైంది వెళ్ళిపోయి, అక్కడ ప్రకటిస్తున్నాడు. ఏమని చేశాడు తెలుసా? అక్క, రొట్టె ముఖం చూసి 3 రోజులు అయిందక్క అన్నాడట. రొట్టె ముఖం చూసి 3 రోజులు అయిందక్క అన్నాడట. ఎవరు అర్థమైందా మీకు? ఈ మాట తన వాళ్ళకి తెలిస్తే, తన స్నేహితులకి తెలిస్తే, తన సమాజానికి తెలిస్తే పగలబడినవరా, పిచ్చోడిరా నువ్వు అనరా. 2 లక్షలు రా, 100 మందికి అన్నం పెట్టేవాడివి. ఈరోజు నీకు రొట్టెకు దిక్కు లేకుండా బతుకుతున్నావు. సిగ్గులేదా? ఎంత పిచ్చోడిరా, నీలాంటి పిచ్చోడి ఇంకొకడు ఉంటాడా అని అనరా. కానీ అతనితో దేవుడు మాట్లాడాడు. అఫీషియల్గా ఉండేటువంటి వస్త్రాలు ధరించుకునేవాడు, ఇస్త్రీ లేదు, ఏమి లేదు, నార్మల్ వస్త్రాలు వేసుకొని తిరుగుతుంటే, ఏంటయ్యా ఈ బట్టలు ఏంటి, అవతారం ఏంటంటే, మట్టిలో కలిసిపోయే దేహం ఎలా ఉంటే అని లెక్క. 4 ఆత్మల్ని క్రీస్తు కొరకు సంపాదిస్తే నాకు అంతే చాలు. దేవుడు నాతో మాట్లాడాక నశించిపోతున్న ఆత్మల ఘోష నాకు వినబడుతుంది. నేను డబ్బులు సంపాదించుకొని హాయిగా తిని ప్రశాంతంగా సుఖించేదా? జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఇప్పుడు నా కడుపు నింపుకోవడానికి, నేను ఎంజాయ్ చేయడానికి కాదు, నాకు ఈ లైఫ్ ఇచ్చింది దేవుడు, నా కోసం ప్రాణం పెట్టింది అందుకు కాదు. తన యవ్వన రక్తాన్ని నా కోసం ఆఖరి రక్తపు బొట్టు వరకు చిందించింది, నేను సుభిక్షంగా, సుఖంగా, ప్రశాంతంగా, ఎంజాయ్గా బ్రతకడానికి కాదు. నశించిపోతున్న తన పిల్లల్ని రక్షించడానికి దేవుడు నన్ను పిలిచాడు. పాడైపోతున్న జీవితాలని కట్టడానికి, సాతాను చేతిలో బందీలైపోయి నిత్యము మండే అగ్ని గుండానికి ఏడవబడుతున్న ప్రజల్ని కాపాడటానికి నన్ను పిలిచాడు దేవుడు. కాబట్టి దానికోసం నేను ఏమన్నా అయిపోతాను పర్వాలేదు. ఇలాంటి చర్యలు చూసినప్పుడు, ఇలాంటి మాటలు విన్నప్పుడు అపహాసకులు ఏమంటారండి? విశ్వాసంతో నువ్వు వేసే అడుగు, కొన్నిసార్లు అది దేవుని విషయమే కావచ్చు, దేవుడు చెప్పిన ప్రయత్నాలే కావచ్చు, అపహాస్యకులకు, అవిశ్వాసులకు నవ్వి పుట్టిస్తాయి. నవ్వుకొని లక్ష్య పెట్టద్దు. దేవుడు చెప్పాడు, నువ్వు చెయ్యి అంతే. నవ్విన నోళ్ళన్నీ వెళ్ళబెట్టే రోజు ఒక రోజు ఉంటుంది. నవ్విన నోళ్ళన్నీ తెల్లబోయే రోజు ఒక రోజు ఉంటుంది. ఇగిలించిన ముఖాలన్నీ వికారమయ్యే రోజు ఖచ్చితంగా ఒకరోజు వస్తుంది. సిగ్గుతో తలదించుకునేటువంటి పరిస్థితి వస్తుంది.